గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద ప్రాబ్లమ్స్ చూసాం. ఈ ప్రాబ్లమ్స్ మనం నిన్న ప్రీవియస్ క్లాస్లో చూసాము. సో దాని యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మనకి తర్వాత ఉన్న టాపిక్ ఏంటంటే ఈ ఎవిడెన్స్ ఫర్ ద క్వాంటైజ్డ్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్స్, అంటే అటామిక్ స్పెక్ట్రా టాపిక్ అనమాట. అటామిక్ స్పెక్ట్రా. ఓకే. సో ఎవిడెన్స్ ఫర్ ద క్వాంటైజ్డ్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్స్ అంటే క్వాంటైజ్డ్ అంటే ఏంటంటే ఫిక్స్డ్ అనమాట. అంటే ఎనర్జీ స్టేట్స్ అన్నా, ఎనర్జీ లెవెల్స్ అన్నా, ఎలక్ట్రానిక్ ఎనర్జీ స్టేట్స్ అన్నా, ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్స్ అన్నా రెండు ఒకటే. సో క్వాంటైజ్డ్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్స్ అంటున్నాడు. క్వాంటైజ్డ్ అంటే ఇప్పుడు ఒక యాటమ్ కానీ ఒక ఎలిమెంట్ కానీ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉంది. ఇక్కడ ఒక మ్యాటర్ ఉంది. మ్యాటర్ అంటే ఒక పదార్థం అనమాట, మ్యాటర్. సో అది ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ దాని మీద ఇలా పడినప్పుడు ఈ మ్యాటర్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎక్సైట్ అవుతాయి. అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ నుంచి అవి ఎనర్జీని తీసుకుంటాయి. అవి ఎలా తీసుకుంటాయి ఎనర్జీని? ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో చాలా బ్రాడ్ బ్యాండ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. అంటే మొత్తం అన్ని రకమైన ఎనర్జీని అవి తీసేసుకోవు. ఓన్లీ ఫిక్స్డ్ క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీస్ని అవి తీసుకుంటే 1 తీసుకుంటాయి, 2 తీసుకుంటాయి, 3 తీసుకుంటాయి. అంటే 1 హెచ్ న్యూ తీసుకుంటాయి, 2 హెచ్ న్యూ తీసుకుంటాయి, లేకపోతే 3 హెచ్ న్యూ తీసుకుంటాయి. అలా తీసుకుంటాయి తప్ప 0.5 హెచ్ న్యూ, 0.4 హెచ్ న్యూ అలా తీసుకోవు. సో అలా ఒక ఫిక్స్డ్ క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీని మాత్రమే ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ నుంచి అబ్జార్బ్ చేసుకుంటాయి అన్నమాట. ఆ విధంగా అది ఆ ఎలక్ట్రాన్స్, ఆ మ్యాటర్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఒక పర్టిక్యులర్ ఎనర్జీని మాత్రమే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ నుంచి తీసుకోవడాన్ని క్వాంటైజ్డ్ అంటారు అన్నమాట. అలా తీసుకున్న తర్వాత అవి గ్రౌండ్ స్టేట్ నుంచి ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్తాయి. గ్రౌండ్ స్టేట్ నుంచి ఎక్సైటెడ్ స్టేట్కి ఉంటాయి. అంటే నార్మల్గా అవి ఏ ఎనర్జీ తీసుకున్నప్పుడు అవి నార్మల్ స్టేట్లో ఉంటాయి. నార్మల్ స్టేట్లో ఉండడాన్ని గ్రౌండ్ స్టేట్ అంటారు అన్నమాట. గ్రౌండ్ స్టేట్. ఎప్పుడైతే అవి ఎనర్జీని తీసుకున్నాయో ఆబ్వియస్గా అవి ఎక్సైట్ అవుతాయి, ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్తాయి అన్నమాట. ఓకే. సో ఆ ఎక్సైటెడ్ స్టేట్స్కి ఒక ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది. పర్టికులర్గా ఒక ఫిక్స్డ్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. సో ఏది పడితే అది ఉండదు. ఒక పర్టికులర్గా ఒక ఫిక్స్డ్ ఎనర్జీ అనేసి ఉంటుంది. అంటే ఫస్ట్ ఎనర్జీ లెవెల్, సెకండ్ ఎనర్జీ లెవెల్, థర్డ్ ఎనర్జీ లెవెల్ అలా ఉంటుంది తప్ప 0.5 ఎనర్జీ లెవెల్, 1.5 ఎనర్జీ లెవెల్, లేకపోతే 1.9 ఎనర్జీ లెవెల్ అలా ఉండదు అనమాట. సో అలాంటి వాటిని క్వాంటైజ్డ్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్స్ అనేసి అంటారనమాట. క్వాంటైజ్డ్ అంటే ఏంటంటే ఇక్కడ స్టార్ ఇచ్చాడు క్వాంటైజ్డ్ పైన. సో కింద చూద్దాం మనం ఏమంటున్నాడో క్వాంటైజ్డ్ అంటే. సో ఇక్కడ ఇచ్చాడు, ద రెస్ట్రిక్షన్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ టు డిస్క్రీట్ వాల్యూస్ ఈజ్ కాల్డ్ క్వాంటైజేషన్. అంటే ఏది పడితే అది తీసుకునేటట్టు లేకుండా ఓన్లీ పర్టికులర్గా డిస్క్రీట్ వాల్యూస్ అనమాట. అంటే మనకి పర్టికులర్గా ఒక సీక్వెన్స్ ఫాలో అయ్యేటటువంటి ఎనర్జీ లెవెల్స్ అనమాట, డిస్క్రీట్ వాల్యూస్ అనమాట అవి. సో వాటిని క్వాంటైజేషన్ అనేసి అంటాం అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం చూద్దాం ఏమంటున్నాడు. ద స్పీడ్ ఆఫ్ లైట్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ మీడియం త్రూ విచ్ ఇట్ పాసెస్. అంటే ఒక లైట్ అనేది ప్రాపగేట్ అవుతున్నప్పుడు, ఒక లైట్ అనేది ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు అది ఒక మీడియం నుంచి వేరే మీడియంలోకి వెళ్తున్నప్పుడు, అంటే మనకి ఎయిర్లో ట్రావెల్ చేస్తుంది. సడన్గా మనం దాని దారిలో ఒక ప్రిజంని పెట్టాం, అంటే ఒక క్వార్ట్జ్ మెటీరియల్ కానీ ఒక గ్లాస్ మెటీరియల్ కానీ పెట్టాం. ఎయిర్లో దాని యొక్క స్పీడ్ ఎంత ఉందో సడన్గా అది ఈ ప్రిజంలోకి ఎంటర్ అవ్వగానే దాని యొక్క స్పీడ్ మారుతుంది. అంటే అది డైఫ్రాక్ట్ అవుతుంది అనమాట. అంటే ఇలా స్ట్రైట్గా ఉన్నది, దాని స్పీడ్ మారడం వల్ల కొంచెం ఇలా బెండ్ అవుతుంది అనమాట. ఇలా బెండ్ అవుతుంది, ఈ యాంగిల్ ఉంటుంది అనమాట, కొంత యాంగిల్తో అది బెండ్ అవుతుంది.
సో ఆ విధంగా అది ఒక మీడియం నుంచి వేరే మీడియంకి వెళ్తున్నప్పుడు దాని యొక్క డైరెక్షన్ని అది కొంచెం మార్చుకుంటుంది అనమాట. సో దాన్ని ఏమంటారంటే మీన్స్ డైఫ్రాక్షన్ అంటారు. అంటే బెండ్ అవుతుంది అనమాట దానికి. యాజ్ ఏ రిజల్ట్ ద బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ డీవియేటెడ్ ఆర్ రిఫ్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ పాత్ యాజ్ ఇట్ పాసెస్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. రిఫ్రాక్షన్ అంటారు అనమాట. సో అది ఒక మీడియం నుంచి వేరే మీడియంలోకి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎంటర్ అయినప్పుడు అది రిఫ్రాక్ట్ అవుతుంది, అంటే బెండ్ అవుతుంది కొద్దిగా. సో ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ వెన్ ఏ రే ఆఫ్ వైట్ లైట్ ఈస్ పాస్డ్ త్రూ ఏ ప్రిజం. ఒక వైట్ రే పాస్ అవుతుంది. ఇది తీసేద్దాం మనం. ఒక వైట్ రే అనమాట. వైట్ రే అంటే ఏంటంటే జనరల్గా మనకి కళ్ళకి కనిపించే ఒక రే అనమాట, వైట్ రే. జనరల్గా వైట్ లైట్లో విబ్జిఆర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. విబ్జిఆర్ ఆఫ్ కలర్స్ కలిసి మనకి అంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ 7 కలర్స్ ఉంటాయి. మనకి రెయిన్బోలో ఉన్నటువంటి అన్ని కలర్స్ మనకి కలిపేస్తే మనకి వైట్ లైట్ వస్తుంది. అంటే కలర్లెస్ లైట్ వస్తుంది అనమాట. వైట్ లైట్ అంటే ఏంటి? కలర్లెస్ లైట్ అనమాట. సో ఆ విధంగా మనకి వైట్ లైట్లో 7 కలర్స్ ఉంటాయి. ఓకే. రే ఆఫ్ వైట్ లైట్ ఇస్ పాస్ త్రూ ప్రిజం. అంటే అది ఆ వైట్ లైట్ మనకి ప్రిజంలో ఎంటర్ అయినప్పుడు ఈ విధంగా మనకి ఒక వైట్ లైట్ అనేది ఇలా ట్రావెల్ చేస్తుంది, ప్రాపగేట్ చేస్తుంది. ఇక్కడ మనం ఇలా ప్రిజం పెట్టాం. ఒక ప్రిజం అంటే అది క్వార్ట్జ్తో తయారు చేయబడి ఉంటుంది. దాని యొక్క మీడియం డిఫరెంట్ అనమాట. అది గాల్లో ప్రయాణిస్తుంది, లేకపోతే వ్యాక్యూమ్లో ట్రావెల్ చేస్తుంది, ప్రాపగేట్ అవుతుంది. ప్రాపగేషన్ అంటే ఇలా ట్రావెల్ చేయడం. సో అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు దాని యొక్క దారిలో మనం ఒక ప్రిజంని ఇలా పెట్టాం. పెడితే అది ఏమవుతుంది? అందులో ఉన్నటువంటి 7 కలర్స్ ఒకే విధంగా బెండ్ అవ్వవు, ఒకే యాంగిల్తో బెండ్ అవ్వవు. అంటే 7 కలర్స్ మనకి ఏమని చెప్పుకుందాం? విబ్జిఆర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కదా. వైలెట్ అనేది ఎక్కువ బెండ్ అవుతుంది, లాస్ట్లోది రెడ్ అనేది తక్కువ బెండ్ అవుతుంది అనమాట. అంటే ఆ కలర్స్ అన్నీ ఆ ప్రిజంలోకి ఎంటర్ అవ్వగానే ఆ ప్రిజం నుంచి బయటకు వచ్చినప్పుడు మనకి ఆ 7 కలర్స్ కనిపిస్తాయి. అదే రీజన్ అనమాట మనకి ఇంద్రధనుసు లేకపోతే ఈ రెయిన్బో అనేది మనకి ఆకాశంలో కనిపిస్తుంది అనమాట. ఓకే. అంటే ఒక వాటర్ డ్రాప్ నుంచి ఆ కలర్స్ పాస్ అయినప్పుడు ఆ వాటర్ డ్రాప్స్ వల్ల అది 7 కలర్స్గా విడిపోతుంది అనమాట. అందుకే రెయిన్బో అనేది సన్లైట్ ఉండాలి, ప్లస్ రైన్ కూడా పడుతూ ఉండాలి. అప్పుడే మనకి రెయిన్బో అనేది మనకు కనిపిస్తుంది అనమాట. దాని రీజన్ ఏంటంటే గాల్లో ట్రావెల్ చేస్తున్నటువంటి లైట్ ఎప్పుడైతే వాటర్ డ్రాప్స్ ద్వారా పాస్ అవుతుందో అప్పుడు అది దాని యొక్క డైరెక్షన్ని మార్చుకొని డైఫ్రాక్షన్ వల్ల అంటే రిఫ్రాక్షన్ వల్ల అది స్ప్లిట్ అయిపోతుంది అనమాట. వైట్ లైట్ అనేది 7 కలర్స్ కింద స్ప్లిట్ అవుతుంది అనమాట. దాన్నే రెయిన్బో అంటారు. ఓకే. ఇక్కడ ప్రిజం ద వేవ్ విత్ ద షార్టర్ వేవ్ లెంత్ బెండ్స్ మోర్ దాన్ ద వన్ విత్ ద లాంగర్ వేవ్ లెంత్. అంటే ఆ 7 కలర్స్లో షార్టర్ వేవ్ లెంత్ అనేది దేనికి ఉంటుంది? షార్ట్ వేవ్ లెంత్ అంటే హై ఎనర్జీ అనమాట. అంటే విబ్జిఆర్ కదా, వైలెట్కి ఉంటుంది. వైలెట్. లాంగర్ వేవ్ లెంత్ దేనికి ఉంటుంది? లాస్ట్ కలరు విబ్జిఆర్ అంటే ఆర్కి, రెడ్కి ఉంటుంది. వైలెట్కి షార్టర్ వేవ్ లెంత్ ఉంటుంది, రెడ్కి లాంగర్ వేవ్ లెంత్ ఉంటుంది. మధ్యలో అన్నీ దానికి అనుగుణంగా ఉంటాయి అన్నమాట. సో ఇన్ బిట్వీన్ ఉంటాయి. సో ఆర్ వైపు ఉన్నటువంటి లాంగర్ వేవ్ లెంత్, వైలెట్ వైపు ఉన్నటువంటి షార్టర్ వేవ్ లెంత్ అనమాట. ఓకే. సిన్స్ ఆర్డినరీ వైట్ లైట్ కన్సిస్ట్ ఆఫ్ వేవ్స్ విత్ ఆల్ ద వేవ్ లెంత్స్ ఇన్ ద విజిబుల్ రేంజ్. అంటే వైట్ లైట్లో ఉన్నటువంటి అన్ని రేడియేషన్స్ అంటే విబ్జిఆర్ ఆఫ్ కలర్స్ మనకి కళ్ళకు కనిపిస్తాయి, విజిబుల్ రేంజ్లో ఉంటాయి, అంటే మనకి కళ్ళకు కనిపించేలా ఉంటాయి. ఏ రే ఆఫ్ వైట్ లైట్ ఈస్ స్ప్రెడ్ అవుట్ ఇంటూ సిరీస్ ఆఫ్ కలర్డ్ బ్యాండ్స్ కాల్డ్ స్పెక్ట్రమ్. సో ఆ విబ్జిఆర్నే లేకపోతే రెయిన్బోనే స్పెక్ట్రమ్ అంటారు అనమాట. సో మనకి ఇంద్రధనుస్సు మనకి ఆకాశంలో కనిపిస్తుంది కదా, ఆ ప్యాటర్న్ని మనం స్పెక్ట్రమ్ అంటాం అన్నమాట. ఓకే. ద లైట్ ఆఫ్ రెడ్ కలర్ విచ్ హ్యాస్ లాంగెస్ట్ వేవ్ లెంత్ ఈస్ డీవియేటెడ్ లీస్ట్, వైల్ ద వైలెట్ లైట్ విచ్ హ్యాస్ షార్టర్ వేవ్ లెంత్ ఈస్ డీవియేటెడ్ ద మోస్ట్. అంటే
వైలెట్ లైట్ అనేది ఎక్కువ డీవియేట్ అవుతుంది, ఎక్కువ బెండ్ అవుతుంది. ఇలా ట్రావెల్ చేస్తుంటే అది ఎక్కువ బెండ్ అవుతుంది. రెడ్ లైట్ అనేది ఇలా ట్రావెల్ చేస్తున్నా తక్కువ బెండ్ అవుతుంది అనమాట. సో ఆ మధ్యలో కలర్స్ మధ్యలో ఉంటాయి అన్నమాట. ఓకే, ద స్పెక్ట్రమ్ ఆఫ్ వైట్ లైట్ దట్ వీ కెన్ సీ రేంజెస్ ఫ్రమ్ వైలెట్ 7.5 టు 10^14 హెర్ట్జ్. అంటే వైలెట్ లైట్కి ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది? 7.5 × 10^14 హెర్ట్జ్ ఉంటుంది. అదే రెడ్ లైట్కి 4 × 10^14 హెర్ట్జ్ ఉంటుంది. అంటే మనకి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది అనమాట. అంటే వైలెట్కి ఫ్రీక్వెన్సీ ఎక్కువ 7.5 ఉంది కాబట్టి దాని యొక్క వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది. అదే రెడ్ లైట్కి ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 × 10^14 ఉంది కాబట్టి దాని ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది కాబట్టి వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. సచ్ ఎ స్పెక్ట్రమ్ ఇస్ కాల్డ్ కంటిన్యూస్ స్పెక్ట్రమ్. ఎందుకంటే ఒక కలర్లో ఇంకో కలర్ మెర్జ్ అయిపోయి ఉంటుంది. వైలెట్లో ఇండిగో మెర్జ్ అయిపోయి ఉంటుంది, ఇండిగోలో బ్లూ మెర్జ్ అయిపోయి ఉంటుంది, లాస్ట్లో రెడ్ కూడా దాని పక్కన ఆరెంజ్లో మెర్జ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మధ్యలో ఏ గ్యాప్స్ ఉండవు. ఆ కలర్స్ అన్నీ ఒకదాని పక్కన ఒకటి కంటిన్యూస్గా ఉంటాయి కాబట్టి దాన్ని కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అంటారు అన్నమాట. మధ్యలో గ్యాప్స్ ఉంటే దాన్ని లైన్ స్పెక్ట్రమ్ అంటారు. మధ్యలో గ్యాప్స్ లేకపోతే కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అంటారు. మధ్యలో గ్యాప్స్ ఉంటే ఒక లైను, మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది ఇంకో లైను, అలా డిఫరెంట్ లైన్స్ మధ్యన గ్యాప్స్ వస్తే దాన్ని లైన్ స్పెక్ట్రమ్ అంటారు అన్నమాట. ఓకే, కంటిన్యూస్ బికాస్ వైలెట్ మెర్జెస్ ఇంటూ బ్లూ ఇంటూ గ్రీన్ అండ్ సో ఆన్. అలా మెర్జ్ అయిపోయి ఉండడం వల్ల దాన్ని కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అంటారు. ఎ సిమిలర్ స్పెక్ట్రమ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ రెయిన్బో ఫార్మ్స్ ఇన్ ద స్కై. చెప్పాను కదా, రెయిన్బో మనకి స్కైలో ఫామ్ అయినప్పుడు అలాంటి కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అనేది కనిపిస్తుంది. విబ్జిఆర్ ఆఫ్ కలర్స్ ఒక దాంట్లో ఒకటి మెర్జ్ అయిపోయి ఉంటాయి. రిమెంబర్ దట్ విజిబుల్ లైట్ ఈజ్ జస్ట్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. మనకి 2.7లో మనం చూసాం ఫిగర్లో. ఏంటిది? విజిబుల్ లైట్ అనేది చాలా తక్కువ రేంజ్ ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనమాట. దానికి ముందు మనకి ఐఆర్ రేడియేషన్ ఉంది, మైక్రోవేవ్ ఉన్నాయి, ప్లస్ రేడియో వేవ్స్ ఉన్నాయి. దాని తర్వాత యూవీ లైట్ ఉంది, ఎక్స్రేస్ ఉన్నాయి, గామా రేస్ ఉన్నాయి. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది చాలా ఎక్కువ, చాలా పెద్ద బ్యాండ్ ఉంటుంది అన్నమాట దానికి. కానీ విజిబుల్ లైట్ అనేది చాలా తక్కువ రీజియన్ ఉన్నటువంటి రేడియేషన్ అనమాట. ఓకే, వెన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇంటరాక్ట్స్ విత్ ద మ్యాటర్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది మనకి మన చుట్టూ ఉన్నటువంటి గాలితో కానీ, లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి లిక్విడ్స్తో కానీ, సాలిడ్స్తో కానీ మ్యాటర్ అనమాట ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ మ్యాటర్లో ఉన్నటువంటి యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ మే అబ్జార్బ్ ఎనర్జీ. అది ఎప్పుడైతే మ్యాటర్తో ఇంటరాక్ట్ అవుతుందో సో ఆ మ్యాటర్ అనేది ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో ఉన్నటువంటి ఎనర్జీని అబ్జార్బ్ చేసేసుకుంటుంది అండ్ రీచ్ టు హయ్యర్ ఎనర్జీ స్టేట్స్. చెప్పుకుందాం కదా పైన మనం, ఎప్పుడైతే రేడియేషన్ అనేది మ్యాటర్ మీద పడుతుందో ఆ మ్యాటర్లో ఉన్నటువంటి యాటమ్స్ కానీ, మాలిక్యూల్స్ కానీ, లేకపోతే దానిలో ఉన్న ఎలక్ట్రాన్స్ కానీ ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో ఉన్నటువంటి ఎనర్జీని అబ్జార్బ్ చేస్తాయి. అబ్జార్బ్ చేసుకుని గ్రౌండ్ స్టేట్ నుంచి ఎక్సైటెడ్ స్టేట్కి షిఫ్ట్ అవుతాయి అన్నమాట. అంటే హయ్యర్ ఎనర్జీ స్టేట్స్కి షిఫ్ట్ అవుతాయి. విత్ హయ్యర్ ఎనర్జీ దీస్ ఆర్ ఇన్ ద అన్స్టేబుల్ స్టేట్. సో ఎప్పుడైతే అవి హయ్యర్ ఎనర్జీ స్టేట్కి వెళ్తాయో అక్కడ అవి ఎక్కువసేపు ఉండలేవు. అది మళ్ళీ ఎనర్జీని రిలీజ్ చేసేసి మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఫర్ రిటర్నింగ్ టు దర్ నార్మల్ మోర్ స్టేబుల్ లోవర్ ఎనర్జీ స్టేట్ అండ్ గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ స్టేట్ ద యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఎమిట్ రేడియేషన్స్. ఎప్పుడైతే అవి ఎక్సైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వస్తాయో అవి అబ్జార్బ్ చేసుకున్నటువంటి ఎనర్జీని మళ్ళీ సరౌండింగ్స్కి రిలీజ్ చేసేస్తాయి అన్నమాట ఇన్ వేరియస్ రీజన్ ఆఫ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఆ రిలీజ్ చేసేటటువంటి ఆ ఎనర్జీకి ఏ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనేది అవి రిలీజ్ చేసేటటువంటి రేడియేషన్ మీద డిపెండ్ అవుతుంది. సో విజిబుల్ రిలీజ్ చేస్తే విజిబుల్ రీజన్లో ఉంటుంది, యూవీ లైట్ రిలీజ్ చేస్తే యూవీ రీజన్లో ఉంటుంది, ఐఆర్ రేడియేషన్ రిలీజ్ చేస్తే ఐఆర్ రీజన్లో ఉంటుంది, అలా అనమాట. ఓకే, సో ఎమిషన్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా. సో ఎమిషన్ స్పెక్ట్రా అంటే ఏంటి, అబ్జార్ప్షన్ స్పెక్ట్రా అంటే ఏంటి అంటే ఎప్పుడైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని మ్యాటర్ అబ్జార్బ్ చేసుకుందో వెంటనే ఫామ్ అయ్యేటటువంటి స్పెక్ట్రాని అబ్జార్ప్షన్ స్పెక్ట్రా అంటారు. ఎప్పుడైతే అవి ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ అబ్జార్బ్ చేసుకున్న ఎనర్జీని రిలీజ్ చేస్తున్నప్పుడు ఫామ్ అయ్యేటటువంటి స్పెక్ట్రాన్ని ఎమిషన్ స్పెక్ట్రా అంటారు. అంటే ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోగానే
మనం స్పెక్ట్రా రికార్డ్ చేస్తే దాన్ని అబ్జార్ప్షన్ స్పెక్ట్రా అంటారు. ఎప్పుడైతే అది అబ్జార్బ్ చేసుకొని ఎనర్జీని హయ్యర్ ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళి మళ్ళీ అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ అది రిటర్న్లో గ్రౌండ్ స్టేట్కి వస్తున్నప్పుడు రిలీజ్ చేసేటటువంటి ఎనర్జీ, ఆ ఎనర్జీని మనం మెజర్ చేస్తే అక్కడ వచ్చేటటువంటి స్పెక్ట్రాని ఎమిషన్ స్పెక్ట్రా అంటాం అన్నమాట. ఓకే, అదే ద స్పెక్ట్రమ్ ఆఫ్ రేడియేషన్ ఎమిటెడ్ బై సబ్స్టెన్స్ దట్ హ్యాస్ అబ్జర్వ్డ్ ఎనర్జీ ఈస్ కాల్డ్ ఎమిషన్ స్పెక్ట్రమ్. అంటే ఏ ఎనర్జీ అయితే అది అబ్జర్వ్ చేసుకుని ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళిందో మళ్ళీ అక్కడ నుంచి ఎనర్జీ రిలీజ్ చేసి మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చిందో అలాంటి స్పెక్ట్రమ్ని ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటారు. అంటే ఎనర్జీని ఎమిట్ చేస్తుంది అనమాట, అంటే రిలీజ్ చేస్తుంది. ఎమిషన్ అంటే రిలీజ్ అనమాట. సో ఆటమ్స్, మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ దట్ హ్యావ్ అబ్జర్వ్డ్ రేడియేషన్ ఆర్ సెడ్ టు బి ఎక్సైటెడ్ అన్నమాట. అంటే ఏవైతే ఎలిమెంట్స్ అనేవి ఆటమ్స్ కానీ, మాలిక్యూల్స్ కానీ, అయాన్స్ కానీ, ఎలక్ట్రాన్స్ కానీ ఏవైతే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్నాయో అలాంటి ఎలిమెంట్స్ని ఎక్సైటెడ్ ఎలిమెంట్స్ అంటారు. ఎక్సైటెడ్ స్టేట్లో ఉన్నాయి అనేసి అంటారు. టు ప్రొడ్యూస్ అన్ ఎమిషన్ స్పెక్ట్రమ్, అలాంటివి ఎమిషన్ స్పెక్ట్రమ్ అనేది ఇస్తాయన్నమాట. ఎనర్జీ is supplied to the sample by heating it or radiating it, and the wavelength or frequency of the radiation emitted as the sample gives up the observed energy is recorded. అంటే అలాంటి ఏవైతే ఆ ఎలిమెంట్స్ ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ బ్యాక్ గ్రౌండ్ స్టేట్కి వచ్చినప్పుడు అవి ఎమిట్ చేసేటటువంటి ఎనర్జీని ఎంత ఎనర్జీ ఎమిట్ చేస్తున్నాయి అనేది రికార్డ్ చేస్తారనమాట. స్పెక్ట్రోఫోటోమీటర్ అనేసి ఒక మషీన్ ఉంటుంది. స్పెక్ట్రోఫోటోమీటర్ అనేసి ఒక మషీన్ ఉంటుందన్నమాట. ఆ మషీన్ ద్వారా ఆ మషీన్ మనకి చెప్పేస్తుంది, రీడింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ డిస్ప్లేలో మనకి ఆ మ్యాటర్ అనేది ఎంత ఎనర్జీని రిలీజ్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ స్పెక్ట్రమ్ ద్వారా మనకి రీడింగ్ తెలిసిపోతుంది అనమాట. సో దాన్ని రికార్డ్ చేస్తారు. సో దీన్ని ఏమంటారు, స్పెక్ట్రోఫోటోమీటర్ అంటారు. ఈ మషిన్ అన్నమాట స్పెక్ట్రోఫోటోమీటర్ అనేటటువంటి ఒక మషిన్ ద్వారా ఈ స్పెక్ట్రా అనేది రికార్డ్ చేస్తారనమాట. స్పెక్ట్రా అనేది ప్లూరల్, స్పెక్ట్రమ్ అనేది సింగులర్ అనమాట ఇక్కడ. సో ఇలాంటి స్పెక్ట్రోఫోటోమీటర్స్ మార్కెట్లో దొరుకుతాయి. సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంటేషన్ షాప్స్లో ఇవి దొరుకుతాయి అన్నమాట. వాటిని తెచ్చి ఏ శాంపుల్గా అయితే మనం ఇరేడియేట్ చేయాలో ఆ మ్యాటర్ని మనం ఈ మషిన్లో ఇక్కడ మషిన్లో మనం ఇక్కడ ఇలా పెట్టి, ఇప్పుడు ఇక్కడ ఒక లైట్ ఉంటుంది, లైట్ సోర్స్ ఉంటుంది. ఆ లైట్ సోర్స్ని ఆన్ చేయగానే ఆ లైట్ సోర్స్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రిలీజ్ అయ్యి ఈ మ్యాటర్ మీద పడుతుంది. అప్పుడు ఆ మ్యాటర్లో ఉన్నటువంటి యాటమ్స్ ఎక్సైట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు అవి కొంత ఎనర్జీ రిలీజ్ చేస్తాయి. అవి ఎంత ఎనర్జీ రిలీజ్ చేశాయి అనేది ఆ మషిన్కి తెలుస్తుంది, మన కళ్ళకి తెలియదు, మనం కళ్ళతో చూడలేం, కానీ ఆ మషిన్ దాన్ని డిటెక్ట్ చేస్తుంది. ఎలాగైతే మన మొబైల్ ఫోన్స్ అనేవి సిగ్నల్స్ని డిటెక్ట్ చేస్తున్నాయో ఈ మషిన్ అనేది, స్పెక్ట్రోఫోటోమీటర్ అనేది ఆ యాటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ రిలీజ్ చేస్తున్నటువంటి ఎక్సైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వస్తున్నప్పుడు రిలీజ్ చేసేటటువంటి ఎనర్జీని ఆ స్పెక్ట్రోఫోటోమీటర్ అనేది డిటెక్ట్ చేసి దాన్ని రికార్డ్ చేస్తుంది అన్నమాట. సో ఆ రికార్డ్ చేసినటువంటి ఆ గ్రాఫ్నే ఇంటెన్సిటీ వర్సెస్ ఫ్రీక్వెన్సీ ఉంటుందన్నమాట. ఇంటెన్సిటీ అనేది వై యాక్సిస్ మీద ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. ఇలా లైన్ లాగా మనకి ఒక స్పెక్ట్రమ్ వస్తుంది అనమాట, ఇలా లైన్ లాగా. సో లైన్స్ వస్తాయి అన్నమాట. సో ఎక్స్ యాక్సిస్ మీద మనకి వేవ్ నెంబర్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ ఉంటుంది, లేకపోతే లాంబ్డా వేవ్ లెంత్ కానీ ఉంటుంది. ఇలా ఈ వై యాక్సిస్ మీద మనకి ఇంటెన్సిటీ ఉంటుంది అన్నమాట, ఎంత పెద్ద లైన్ వచ్చింది అన్నది ఉంటుంది. దాన్నే లైన్ స్పెక్ట్రమ్ అంటారు. దాన్నే లైన్ స్పెక్ట్రమ్, ఇలా లైన్స్ వస్తాయి కాబట్టి లైన్ స్పెక్ట్రమ్ అంటారు. మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. విబ్జిఆర్ఎఫ్ కలర్స్లో గ్యాప్స్ ఉండవు కాబట్టి దాన్ని కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అంటారు. కానీ ఈ విధంగా ఒక మాలిక్యూల్కి డిస్క్రీట్ వాల్యూస్ మాత్రమే అది తీసుకుంటుంది కాబట్టి, అంటే క్వాంటైజ్డ్ ఎనర్జీ స్టేట్స్ మాత్రమే అది ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కాబట్టి, సో క్వాంటైజ్డ్ ఎనర్జీస్ని మాత్రమే ఆ మాలిక్యూల్ అనేది తీసుకుంటుంది కాబట్టి లైన్స్గా వస్తాయన్నమాట. కంటిన్యూస్గా తీసుకోదు, మధ్యలో గ్యాప్స్ ఇచ్చి తీసుకుంటుంది ఆ మాలిక్యూల్ అనేది. దానివల్ల దాన్ని లైన్ స్పెక్ట్రమ్ వస్తుంది అనమాట దానికి. ఓకే, అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఈజ్ లైక్ ద ఫోటోగ్రాఫిక్, అంటే ఎమిషన్ స్పెక్ట్రమ్ ఇలా ఉంటుంది కదా. మనం ఇప్పటివరకు మాట్లాడింది ఎమిషన్ స్పెక్ట్రమ్ గురించి, ఇదంతా ఎమిషన్ స్పెక్ట్రమ్ గురించి. కాన్వర్స్లీ అంటే దానికి ఆపోజిట్గా అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అనేది
దానికి ఎగ్జాక్ట్గా రివర్స్గా ఉంటుంది అన్నమాట. ఒక నెగిటివ్ ఒక మనం పాతకాలంలో ఫోటో తీస్తున్నప్పుడు మనకి నెగిటివ్స్ ఉండేవి. ఆ నెగిటివ్స్ని డెవలప్ చేసుకుంటే మనకి ఫొటోస్ వచ్చాయి అన్నమాట. సో ఇప్పుడు కూడా మనకి బ్లాక్ అండ్ వైట్లో ఫో అంటే నెగిటివ్ ఇమేజ్ ఉంటుంది అన్నమాట. నెగిటివ్ ఇమేజ్ అనేసి మనం ఫిల్టర్స్లో అప్లై చేసుకోవచ్చు. అంటే మన మన ఫోటోలో ఎక్కడైతే వైట్గా ఉంటుందో ఆ నెగిటివ్లో బ్లాక్ అయిపోతుంది. మన ఫోటోలో ఎక్కడైతే బ్లాక్గా ఉంటుందో ఆ నెగిటివ్ ఫోటోలో వైట్గా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఎమిషన్ స్పెక్ట్రా అనేది ఎగ్జాక్ట్గా నెగిటివ్ ఇమేజ్ ఆఫ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా అన్నమాట. సో ఎమిషన్ స్పెక్ట్రా, అబ్జార్ప్షన్ స్పెక్ట్రా రెండు కూడా ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉంటాయి. ఎమిషన్ స్పెక్ట్రాలో వైట్గా ఉంటే లైను, అబ్జార్ప్షన్ స్పెక్ట్రాలో బ్లాక్గా ఉంటుందన్నమాట, అంటే డార్క్గా ఉంటుందన్నమాట లైన్. సో ఎగ్జాక్ట్గా నెగిటివ్ ఆఫ్ ది ఎమిషన్ స్పెక్ట్రమ్ అనమాట అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అనేది. సో తీసేద్దాం. సో ఏ కంటిన్యూమ్ ఆఫ్ రేడియేషన్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ శాంపుల్ విచ్ అబ్జార్బ్స్ రేడియేషన్ ఆఫ్ సర్టెన్ వేవ్లెన్స్. సర్టెన్ వేవ్లెన్స్ అది అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే ఒక మ్యాటర్ ఉంది, ఇక్కడ రేడియేషన్ అనేది దాని మీద పడుతుంది. రేడియేషన్ అనేది కంటిన్యూస్గా పడుతుంది, అన్ని వేవ్లెన్స్ ఉంటాయి రేడియేషన్లో. కానీ ఈ మ్యాటర్ మాత్రం అన్ని రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకోదు, ఎందుకంటే దానికి సెలక్షన్ రూల్స్ ఉంటాయి. ఆ సెలక్షన్ రూల్స్ ప్రకారం అది ఈ కంటిన్యూస్ రేడియేషన్లో కొన్ని వేవ్లెన్స్ లేకపోతే కొన్ని ఫ్రీక్వెన్సీస్ ఉన్న రేడియేషన్ మాత్రమే ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది. కాబట్టి లైన్స్గా వస్తాయి అన్నమాట. ఈ లైన్ అంటే ఏంటంటే అది ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర అది అబ్జార్బ్ చేసుకుంది అనేది మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఎక్స్ మీద మనకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, మనకి ఆ లైన్ వచ్చిందంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అది అబ్జార్బ్ చేసుకుంది, ఇక్కడ ఫ్రీక్వెన్సీ అది అబ్జార్బ్ చేసుకుంది, ఇక్కడ ఫ్రీక్వెన్సీ అబ్జార్బ్ చేసుకుంది, ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ దగ్గర అది అబ్జార్బ్ చేసుకుంది, లేకపోతే దానికి రివర్స్లో ఎమిట్ చేసింది, అంత ఫ్రీక్వెన్సీ అనేది ఎమిట్ చేసింది, అంత ఫ్రీక్వెన్సీ అది ఎమిట్ చేసింది, అలా అనమాట. అది ఎమిషన్ స్పెక్ట్రంలో అయితే లైన్ అది ఎనర్జీని ఎమిట్ చేయడం వల్ల వస్తుంది. అబ్జార్ప్షన్ స్పెక్ట్రంలో అయితే ఆ లైన్ అనేది ఆ ఎనర్జీని, ఈ రేడియేషన్లో ఉన్నటువంటి ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల అది వస్తుంది అన్నమాట. ఓకే, ద మిస్సింగ్ వేవ్ లెన్స్ విచ్ కరెస్పాండ్స్ టు ద రేడియేషన్ అబ్జార్బ్డ్ బై ద మ్యాటర్ లీవ్ డార్క్ స్పేస్ ఇన్ ద బ్రైట్ కంటిన్యూస్ స్పెక్ట్రమ్. అంటే ఇది అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ కాబట్టి ఏ ఎనర్జీని అయితే అది అబ్జార్బ్ చేసుకుంటుందో స్పెక్ట్రంలో అక్కడ డార్క్ లైన్ వస్తుంది. ఏ వేవ్ లెంత్ కానీ ఫ్రీక్వెన్సీని కానీ ఆ మ్యాటర్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుందో ఆ రేంజ్లో అది అక్కడ ఫ్రీక్వెన్సీని అది తీసేసుకుంది కాబట్టి మనకి బయటకు వచ్చేటటువంటి రేడియేషన్కి ఆ వేవ్ లెంత్ కానీ ఆ ఎనర్జీ కానీ మిస్సింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ డార్క్ లైన్ అనేది మనకి అబ్జార్ప్షన్ స్పెక్ట్రంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీ అనేది మ్యాటర్ తీసేసుకుంది, అక్కడ ఫ్రీక్వెన్సీ మిస్సింగ్ ఉంది కాబట్టి అక్కడ ఒక లైన్ లాగా, డార్క్ లైన్ లాగా మనకి ఫామ్ అవుతుంది అన్నమాట. అది ఎమిషన్ స్పెక్ట్రంలో అయితే దానికి రివర్స్లో ఉంటుంది. ఎక్కడైతే అది ఆ ఎనర్జీని ఎమిట్ చేసిందో అక్కడ బ్రైట్ లైన్ వస్తుంది, రిమైనింగ్ అంతా డార్క్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది అన్నమాట. ఎమిషన్ స్పెక్ట్రంలో అయితే డార్క్ బ్యాక్గ్రౌండ్ మీద బ్రైట్ లైన్స్ వస్తాయి. అదే అబ్జార్ప్షన్ స్పెక్ట్రంలో అయితే బ్రైట్ బ్యాక్గ్రౌండ్ మీద డార్క్ లైన్స్ వస్తాయి అన్నమాట. ఎగ్జాక్ట్గా నెగిటివ్లా ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కటి రెండు కూడా ఆపోజిట్గా ఉంటాయి. ఓకే, సో మనకి మషిన్ చెప్పుకున్నాం కదా మనం కింద, స్పెక్ట్రోఫోటోమీటర్ అంటారు దాన్ని. ఆ మషిన్ని స్పెక్ట్రోఫోటోమీటర్ అంటారు. సో ఆ ఫినామినాన్ని, అంటే రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకొని మనకి ఎమిషన్ స్పెక్ట్రమ్ కానీ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ కానీ మనకి ఆ మషిన్ ఇస్తుంది కదా, ఆ ఫినామినాన్ని ఏమంటారంటే స్పెక్ట్రోస్కోపీ అంటారు. ఆ స్టడీని స్పెక్ట్రోస్కోపీ అంటారు అన్నమాట. అంటే స్టడీ ఆఫ్ ఎమిషన్ ఆర్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా ఈజ్ రిఫర్డ్ టు యాజ్ స్పెక్ట్రోస్కోపీ. ఓకే, ద స్పెక్ట్రమ్ ఆఫ్ విజిబుల్ లైట్ యాజ్ డిస్కస్డ్ అబౌవ్ was continuous as all wavelengths red to violet of visible light are represented in the spectrum. అంటే విబ్జిఆర్ ఆఫ్ కలర్స్ అనమాట. విబ్జిఆర్ ఆఫ్ కలర్స్ అంటే రెయిన్బోని కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అంటారు, ఎందుకంటే వైలెట్ నుంచి రెడ్ వరకు అన్ని వేవ్లెంగ్స్ ఉంటాయి దాంట్లో.
కానీ ద ఎమిషన్ స్పెక్ట్రమ్ ఆఫ్ యాటమ్ ఇన్ ద గ్యాస్ ఫేజ్ ఆన్ ద అదర్ హ్యాండ్ డు నాట్ షో ద కంటిన్యూస్ స్ప్రెడ్ ఆఫ్ వేవ్ లెన్స్ ఫ్రమ్ రెడ్ టు వైలెట్. రాదర్ దే ఎమిట్ లైట్ ఓన్లీ ఎట్ స్పెసిఫిక్ వేవ్ లెంత్ విత్ డార్క్ స్పేసెస్ బిట్వీన్ దెమ్. అంటే ఎమిషన్ స్పెక్ట్రంలో అయితే అది వైలెట్, అంటే మ్యాటర్ అనేది వైలెట్ నుంచి రెడ్ దాకా ఉన్నటువంటి అన్ని వేవ్లెన్స్ని అబ్జర్వ్ చేసుకోదు. ఓన్లీ ఆ వైలెట్ నుంచి రెడ్ దాకా ఉన్నటువంటి అన్ని ఫ్రీక్వెన్సీస్లో కొన్ని ఫ్రీక్వెన్సీస్ మాత్రమే అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఏవైతే అబ్జర్వ్ చేసుకుందో అక్కడే అది మనకి లైన్స్ ఇస్తుంది అన్నమాట. రిమైనింగ్ అన్నీ యాసిటీస్గా ఉంటాయి, యాసిటీస్గా మనకి కనిపిస్తాయి, లైన్స్ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, ఎమిషన్ స్పెక్ట్రంలో అయితే మనకి బ్రైట్ లైన్స్ కనిపిస్తాయి డార్క్ బ్యాక్గ్రౌండ్లో. అది అబ్జార్ప్షన్ స్పెక్ట్రంలో అయితే డార్క్ లైన్ కనిపిస్తాయి మనకి బ్రైట్ బ్యాక్గ్రౌండ్లో. ఓకే, సచ్ స్పెక్ట్రా ఆర్ కాల్డ్ లైన్ స్పెక్ట్రా. అలాంటి స్పెక్ట్రాని మనం లైన్ స్పెక్ట్రా అంటారు, ఆర్ అటామిక్ స్పెక్ట్రా అని కూడా అంటారు అన్నమాట. బికాస్ ద ఎమిటెడ్ రేడియేషన్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై అపియరెన్స్ ఆఫ్ బ్రైట్ లైన్స్ ఇన్ ద స్పెక్ట్రమ్. అంటే ఎమిషన్ స్పెక్ట్రమ్ మనకి ఎమిట్ చేస్తున్నాయి. ఏమి ఎమిట్ చేస్తున్నాయి? పర్టికులర్గా ఆ ఫ్రీక్వెన్సీ ఎమిట్ చేస్తున్నాయి. అక్కడ ఆ ఫ్రీక్వెన్సీ దగ్గర మనకి ఒక బ్రైట్ లైన్ కింద మనకి స్పెక్ట్రోఫోటోమీటర్ అనేది డిటెక్ట్ చేస్తుంది. అక్కడ ఒక లైన్ లాగా వస్తుంది అన్నమాట. ఓకే, లైన్ ఎమిషన్ స్పెక్ట్రా అంటే ఎమిషన్ స్పెక్ట్రా అంటే ఏంటి మనం చెప్పేసుకున్నాం ఆల్రెడీ ఆల్మోస్ట్ అంతా. సో ఇంకా చెప్తున్నాడు, లైన్ ఎమిషన్ స్పెక్ట్రా ఆఫ్ గ్రేట్ ఇంట్రెస్ట్ ఇన్ ద స్టడీ ఆఫ్ ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్. అంటే లైన్ స్పెక్ట్రా అనేది మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది చెప్తున్నాడు. ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? ఆ ఆటంలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్స్ గురించి చెప్తుంది. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి లోపల ఏ విధంగా అరేంజ్ అయి ఉన్నాయి అని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎందుకంటే అన్ని ఆటమ్స్ కూడా సేమ్ లైన్ స్పెక్ట్రాని ఇవ్వవు. ఒక్కొక్క ఆటము అంటే హైడ్రోజన్ ఒక విధంగా ఇస్తుంది లైన్ స్పెక్ట్రా. అంటే హైడ్రోజన్లో ఫ్రీక్వెన్సీస్ లైన్స్ అనేవి, హైడ్రోజన్లో మనకి లైన్స్ అనేవి ఒక చోట వస్తే ఒక ఫ్రీక్వెన్సీ దగ్గర వస్తే, హీలియంలో లైన్స్ అనేవి వేరే ఫ్రీక్వెన్సీ దగ్గర వస్తాయి, వేరే ఫ్రీక్వెన్సీ దగ్గర వస్తాయి. లీథియం తీసుకున్నా, రుబిడియం తీసుకున్నా, సీజియం తీసుకున్నా, సోడియం తీసుకున్నా, ఏది తీసుకున్నా ఆ లైన్ స్పెక్ట్రమ్ అనేది దాని యొక్క క్యారెక్టరిస్టిక్ స్పెక్ట్రా ఉంటుంది. ఒక స్పెక్ట్రం, ఒక ఎలిమెంట్ యొక్క స్పెక్ట్రమ్ వేరే ఎలిమెంట్ యొక్క స్పెక్ట్రంతో మ్యాచ్ అవ్వదు. దేనికి అది యూనిక్గా ఉంటుందన్నమాట. హైడ్రోజన్ స్పెక్ట్రమ్ హైడ్రోజన్కే, లీథియం స్పెక్ట్రమ్ లీథియంకే ఉంటుంది. అలాగే నియాన్ స్పెక్ట్రమ్ నియాన్కే ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా మనకి దేని స్పెక్ట్రమ్ దానికే ఉంటుంది. దేని స్పెక్ట్రమ్ దానికే ఉన్నప్పుడు దేని ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ దానికే ఉన్నట్టు అనమాట. ఓకే, సో దేని స్పెక్ట్రమ్ దానికి యూనిక్గా ఉంది అంటే దాని రీజన్ ఏంటంటే ఆ యాటంలో యొక్క అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దేనికి అదే యూనిక్గా ఉన్నట్టు అనమాట. ఓకే, ఆ విధంగా వాళ్ళు అలా అప్పుడు అర్థం చేసుకున్నారు అనమాట. అంటే హైడ్రోజన్లో ఎలక్ట్రానిక్ అరేంజ్మెంట్ ఒక విధంగా ఉంటే లీథియంలో ఎలక్ట్రానిక్ అరేంజ్మెంట్ ఇంకో విధంగా ఉంటుంది. ఎందుకంటే స్పెక్ట్రమ్ డిఫరెంట్ కదా. సేమ్ స్పెక్ట్రమ్ వస్తే అరేంజ్మెంట్ సేమ్ ఉండేది, అండ్ డిఫరెంట్ స్పెక్ట్రమ్ వస్తుంది కాబట్టి దేనికి అదే డిఫరెంట్గా ఉంటుంది అనేసి వాళ్ళు అర్థం చేసుకున్నారు అనమాట. అదే ఈచ్ ఎలిమెంట్ హ్యాస్ యూనిక్ లైన్స్ ఎమిషన్ స్పెక్ట్రమ్. ద క్యారెక్టరిస్టిక్ లైన్స్ ఇన్ ద అటామిక్ స్పెక్ట్రమ్ కెన్ బి యూజ్డ్ ఇన్ కెమికల్ అనాలిసిస్. అంటే కెమికల్ అనాలిసిస్ అంటే ఏంటంటే అవన్నీ కెమికల్స్ కదా, రుబిడియము, సీజియము, లీథియము, బెరీలియము, బోరాన్ ఇవన్నీ కెమికల్ ఎలిమెంట్స్. సో అందులో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ స్టేట్, ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్స్ని బట్టి వాడి యొక్క స్ట్రక్చర్ అనేది డిటర్మిన్ చేస్తారనమాట. సో ఆ ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఈ స్పెక్ట్రా ఇస్తుంది, ఈ లైన్ స్పెక్ట్రా అనేది మనకి ఇస్తుంది అన్నమాట. ఓకే, కెన్ బి యూజ్డ్ ఇన్ కెమికల్ అనాలిసిస్ టు ఐడెంటిఫై అన్నోన్ యాటమ్స్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఫింగర్ ప్రింట్స్ ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై పీపుల్. అంటే ఆ స్పెక్ట్రమ్ అనేది ఆ పర్టికులర్ ఎలిమెంట్కి ఒక ఫింగర్ ప్రింట్ లాంటిది. మనకి ఒక స్పెక్ట్రమ్ ఉంది, మనం ఒక అన్నోన్ కాంపౌండ్ తీసుకున్నాం, మనకి అన్నోన్ కాంపౌండ్ ఏంటి అనేది మనకి తెలియదు. సపోజ్ మనం ఒక అన్నోన్ కాంపౌండ్ తీసుకున్నాం, అన్నోన్ ఎలిమెంట్ తీసుకున్నాం, దానికి స్పెక్ట్రమ్ తీసాం. స్పెక్ట్రమ్ తీస్తే ఒక స్పెక్ట్రమ్ వచ్చింది. ఇప్పుడు మనకి ఎలిమెంట్స్ యొక్క అన్ని స్పెక్ట్రమ్ మనకి మన దగ్గర బీరువాలో ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఆ బీరువాల నుంచి తీసి మనం అన్ని స్పెక్ట్రమ్స్ ఈ అన్నోన్ స్పెక్ట్రమ్తో కంపేర్ చేసాం. ఆ అన్నోన్ స్పెక్ట్రమ్ అనేది మనకి సోడియంతో మ్యాచ్ అయింది.
అంటే ఆ అన్నోన్ కాంపౌండ్ సోడియం అన్నమాట. సో ఆ విధంగా మనకి ఆ స్పెక్ట్రమ్ని కంపేర్ చేయడం వల్ల ఆ ఎలిమెంట్ ఏది అని మనకి తెలిసిపోతుంది. అలా ద ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ ఆఫ్ ది ఆటమ్స్ ఆఫ్ అన్నోన్ ఎలిమెంట్, ఇది చూడండి సేమ్ చెప్తున్నాడు. విత్ ద లైన్స్ ఫ్రమ్ ద అన్నోన్ శాంపుల్ క్విక్లీ ఎస్టాబ్లిష్ ద ఐడెంటిటీ ఆఫ్ ది లేటర్. అంటే మనకి ఆ అన్నోన్ కాంపౌండ్ ఏది అనేది మనకి ఆ స్పెక్ట్రాన్ని కంపేర్ చేయడం వల్ల మనకి ఈజీగా తొందరగా తెలిసిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ జర్మన్ కెమిస్ట్ రాబర్ట్ బున్సన్ 1811-1899 మధ్యలో ఆయన బ్రతికాడు. వాజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఇన్వెస్టిగేటర్స్ టు యూజ్ లైన్ స్పెక్ట్రమ్ టు ఐడెంటిఫై ఎలిమెంట్స్. ఆయన ఫస్ట్ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ఈ లైన్ స్పెక్ట్రమ్ అనేది వాడాడు. అంటే అన్నోన్ కాంపౌండ్స్ మనకి ఎర్త్ క్రస్ట్లో దొరుకుతాయి, దాన్ని తీసుకొచ్చి అది ఏంటది అనేది మన కళ్ళతో చూసి చెప్పలేం, స్మెల్ చూసి రుచి చూసి అలాంటివి మనం చెప్పలేము అనమాట. దాన్ని ఏం చేస్తాడు, స్పెక్ట్రమ్ తీస్తాడు. స్పెక్ట్రమ్ ఇలా లైన్ స్పెక్ట్రమ్ తీస్తాడు. దాని మీద ఆ మెటీరియల్ మీద ఆ మ్యాటర్ మీద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని పాస్ చేసి దాని యొక్క స్పెక్ట్రమ్ తీస్తాడు. స్పెక్ట్రమ్ తీస్తే మనకి ఒక ప్యాటర్న్ ఆఫ్ లైన్స్ వస్తాయి. ఆ ప్యాటర్న్ ఆఫ్ లైన్స్ దేంతో మ్యాచ్ అవుతుంది అనేసి చూస్తాడనమాట. దేంతో మ్యాచ్ అవుతుందో ఆ ఎలిమెంట్ అనమాట, పర్టికులర్గా ఆ ఎలిమెంట్. దేంతో కూడా మ్యాచ్ అవ్వలేదు అనుకో, అప్పటి వరకు పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఏ ఎలిమెంట్తో కూడా ఆ ప్యాటర్న్ మ్యాచ్ అవ్వలేదు అనుకో, అది కొత్త ఎలిమెంట్ అనమాట. అంటే పీరియాడిక్ టేబుల్లోకి ఒక కొత్త ఎలిమెంట్ వచ్చింది. ఆ విధంగా అన్నోన్ ఎలిమెంట్స్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్కి సంబంధించిన అటామిక్ స్పెక్ట్రం వాళ్ళ దగ్గర ఉండేది, సైంటిస్టుల దగ్గర ఉండేది. ఇప్పుడు ఒక అన్నోన్ ఎలిమెంట్ మనకి ఎర్త్ క్రస్ట్లో భూమిలో దొరికింది, సముద్రంలో దొరికింది, లేదా భూమిలో దొరికింది, ఇక్కడ అట్మాస్ఫియర్లో దొరికింది. దాన్ని తీసుకొచ్చి లైన్ స్పెక్ట్రమ్ తీస్తే అది అందరితో అన్ని స్పెక్ట్రమ్ ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ యొక్క స్పెక్ట్రమ్ మ్యాచ్ చేశాడు. దేంతో కూడా మ్యాచ్ అయింది అంటే అది అనేసి మనకు కన్ఫర్మ్ అయింది. దేంతో కూడా మ్యాచ్ అవ్వలేదు. దేంతో కూడా మ్యాచ్ అవ్వకపోతే ఆ ఎలిమెంట్ అనేది కొత్త ఎలిమెంట్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసినట్టు అనమాట. కొత్త ఎలిమెంట్ అది పీరియాడిక్ టేబుల్లో ఒక కొత్త ఎలిమెంట్ వచ్చిందనమాట. అలా ఎలిమెంట్స్ లైక్ రుబీడియం, సీజియం, థాలియం, ఇండియం, గ్యాలియం అండ్ స్కాండియం వర్ డిస్కవర్డ్ వెన్ దేర్ మినరల్స్ వర్ అనలైజ్డ్ బై స్పెక్ట్రోస్కోపిక్ మెథడ్. సో ఈ అన్ని ఎలిమెంట్స్ కూడా అలా ఫైండ్ అవుట్ చేసింది. దేంతో కూడా మ్యాచ్ అవ్వలేదు. ఓకే, ఇది కొత్త ఎలిమెంట్, ఇది కొత్త స్పెక్ట్రమ్ ఇచ్చింది కాబట్టి కొత్త ఎలిమెంటు, వాటికి నేమ్స్ పెడతారన్నమాట. అలా స్పెక్ట్రోస్కోపిక్ మెథడ్స్తో మనకి కొత్త ఎలిమెంట్స్ని కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారన్నమాట. ద ఎలిమెంట్ హీలియం వాజ్ డిస్కవర్డ్ ఇన్ ద సన్ బై ద స్పెక్ట్రోస్కోపిక్ మెథడ్ ఓన్లీ. అంటే సన్లో హీలియం ఉంటుంది అనేసి కూడా వాళ్ళు ఈ స్పెక్ట్రోస్కోపిక్ మెథడ్ ద్వారానే ఫైండ్ అవుట్ చేశారన్నమాట. అది ఎలాగంటే ఆ కాలంలో 1850స్లో ఆ రేంజ్లో 19th సెంచరీ మిడ్ 19th సెంచరీలో ఒక ఆయన ఏం చేశాడంటే సోలార్ ఎక్లిప్స్ జరిగింది. డే లైట్లో సోలార్ ఎక్లిప్స్ జరిగింది. అప్పుడు ఆ సోలార్ ఎక్లిప్స్ నుంచి రేస్ మనకి బయటకు వస్తాయి కదా, ఆ రేస్ని మ్యాటర్ మీద పడేటట్టు చేసి దాన్ని యొక్క స్పెక్ట్రమ్ తీసాడు, లైన్ స్పెక్ట్రమ్ని తీసాడు, ఎమిషన్ స్పెక్ట్రమ్ని తీసాడు అన్నమాట. తీస్తే అది ఒక కొత్త లైన్ని ఇచ్చింది. అన్నిట్లో మ్యాచ్ చేశాడు కానీ దేంతో కూడా మ్యాచ్ అవ్వలేదు. అది కొత్త లైన్, ఎల్లో కలర్ లైన్ ఇచ్చింది అనమాట ఆ స్పెక్ట్రమ్ అనేది. ఆ ఎల్లో లైన్ అనేది అన్ని స్పెక్ట్రమ్తో కంపేర్ చేస్తే ఆ పర్టికులర్ ఆ ఫ్రీక్వెన్సీ దగ్గర ఆ లైన్ అనేది దేంతో కూడా మ్యాచ్ అవ్వలేదు. అంటే అది కొత్త ఎలిమెంటు. అంటే సన్లో ఒక కొత్త ఎలిమెంట్ ఉంది, దాని పేరు హీలియం అని పెట్టారు. ఎందుకంటే సన్ని గ్రీక్లో హీలియస్ అంటారు. సన్ని అంటే సూర్యుడిని గ్రీక్లో హీలియస్ అంటారు అనమాట. సో ఆ సన్ రేడియేషన్ నుంచి ఆ స్పెక్ట్రమ్ని తీయడం వల్ల ఆ ఎల్లో కలర్ లైన్ అనేది పర్టికులర్గా ఫ్రీక్వెన్సీ దగ్గర రావడం వల్ల అది ఒక కొత్త ఎలిమెంట్ అనేసి కనుక్కున్నారు. దాన్ని హీలియం అనే గ్యాస్ అనేది సన్లో ఉంటుంది అనేసి అప్పుడు వాళ్ళు నేమ్ పెట్టారనమాట. అప్పటి వరకు అది ఎర్త్ క్రస్ట్లో అంటే ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో ఆ గ్యాస్ ఉందని ఎవరికి తెలియదు హీలియం ఉందనేసి. తర్వాత కనుక్కున్నారనమాట. ఓకే, ఆ హీలియం అనేది సన్లోనే కాదు మన భూమి మీద కూడా దొరుకుతుంది, భూమి యొక్క అట్మాస్ఫియర్లో కూడా హీలియం అనేది ఉంటుంది అనేది కనుక్కుంటారు అన్నమాట. ఓకే, సో ఆ విధంగా మనకి ఈ లైన్ స్పెక్ట్రమ్ అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకే, తక్కింది మనం ఈ లైన్ స్పెక్ట్రమ్ హైడ్రోజన్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.
అంటే ఇప్పటివరకు లైన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి, ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి, అది ఎలా ఏర్పడుతుంది, అదంతా చూసాం మనం. ఇప్పుడు హైడ్రోజన్కి సంబంధించినటువంటి లైన్ స్పెక్ట్రా ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.